నమస్కారం మిత్రులారా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా కీలకం. ముఖ్యంగా 7వ 10వ తరగతి పాస్, అలాగే ఎనీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మిస్ చేయకూడని అవకాశం. ఈ వీడియోలో మనం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలతో మాట్లాడబోతున్నాం. ఎలాంటి భారీ పోటీ పరీక్షలు లేకుండా సొంత జిల్లాలోనే జిల్లా కోర్టులో ఉద్యోగం చేసే అవకాశం ఎవరికి, ఏ పోస్టుకు, ఎంత జీతం, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ తప్పులు చేయకూడదు అన్న ప్రతి అంశాన్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న సమాచారం కూడా మీ జాబ్కు కీలకంగా మారచ్చు. ఈ వీడియోలో మనం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ను పూర్తిగా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక జాబ్ అప్డేట్ కాదు, చాలామంది నిరుద్యోగ యువత జీవితాన్ని మార్చే అవకాశమని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల పరిధిలో ఏపీఎస్ఎల్ఎస్ఏ అంటే ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ముఖ్యంగా 7వ తరగతి 10వ తరగతి పాసైన అభ్యర్థులు, అలాగే ఎనీ డిగ్రీ పూర్తి చేసిన వారు తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయగలిగే అరుదైన అవకాశమిది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ అయినప్పటికీ కోర్టు పరిధిలో పనిచేయడం వల్ల సమాజంలో మంచి గౌరవం, స్థిరత్వం, భవిష్యత్తులో అనుభవ విలువ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో కోర్ట్ అటెండెంట్, కోర్ట్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ కోఆర్డినేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. కోర్ట్ అటెండెంట్ పోస్టుకు 7వ లేదా 10వ తరగతి పాస్ సరిపోతుంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేమిటంటే 10వ తరగతికి మించి చదివిన వారు ఈ పోస్టుకు అర్హులు కారు. ఇది చాలామంది గమనించకుండా అప్లై చేసి రిజెక్ట్ అవుతున్నారు. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు కేవలం 10వ తరగతి పాస్ చాలు, అనుభవం అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయాలనే ఆసక్తి ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఎనీ డిగ్రీతో పాటు ఎంఎస్ ఆఫీస్ లేదా లిబ్రే ఆఫీస్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, కనీసం 3 సంవత్సరాల కంప్యూటర్ అనుభవం తప్పనిసరి. ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. ఆఫీస్ మేనేజ్మెంట్ అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. కోర్ట్ అసిస్టెంట్ పోస్టుకు కూడా ఎనీ డిగ్రీ అర్హత ఉంటుంది. వయస్సు పరిమితి విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 42 సంవత్సరాలు. అంటే 1/1/2026 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం చాలా సింపుల్గా ఉంటుంది. కొన్ని పోస్టులకు రిటన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు, మరికొన్ని పోస్టులకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ ఉంటే మొత్తం 75 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు, మొత్తం సమయం 90 నిమిషాలు. ఇందులో జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బేసిక్స్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి భారీ పోటీ పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి క్లిష్టమైన విధానం లేదు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చాలా జిల్లాల్లో అన్ని కేటగిరీలకు ఫీజు లేదు. అయితే కొన్ని జిల్లాల్లో డిమాండ్ డ్రాఫ్ట్ అవసరం ఉండే అవకాశముంది. కాబట్టి అప్లై చేయడానికి ముందు తప్పకుండా మీ జిల్లా నోటిఫికేషన్ చెక్ చేయాలి. అప్లికేషన్ విధానం పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. ముందుగా మీ జిల్లా కోర్టు లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తిగా సరిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు, జీరాక్స్ డాక్యుమెంట్స్ జతచేసి అవసరమైతే డిమాండ్ డ్రాఫ్ట్ అటాచ్ చేసి చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. చేత్తో ఇచ్చిన, కురియర్ ద్వారా పంపిన, ఇతర మార్గాల్లో పంపిన అప్లికేషన్లు స్వీకరించరు. జీతం విషయానికి వస్తే కోర్ట్ అటెండెంట్ పోస్టుకు నెలకు సుమారు 6,000, కోర్ట్ అసిస్టెంట్ పోస్టుకు 10,000, ఇతర పోస్టులకు 28,220 నుంచి 89,220 వరకు జీతం ఉంటుంది. ప్రస్తుతం అధికారికంగా కొన్ని జిల్లాల్లో మాత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. ఉదాహరణకు ఈస్ట్ గోదావరి జిల్లా కోర్టు పరిధిలో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులు విడుదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో దశలవారీగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి అభ్యర్థి రోజూ తమ జిల్లా కోర్టు వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేయడం చాలా ముఖ్యం. మొత్తంగా చెప్పాలంటే పెద్ద పరీక్షల ఒత్తిడి లేకుండా సొంత జిల్లాలోనే ప్రభుత్వ కోర్టు వ్యవస్థలో పనిచేసే అవకాశం కోరుకునే
ప్రతి అర్హుడైన అభ్యర్థి ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే అప్లై చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు తరచుగా రావు. మిత్రులారా, మొత్తం చూసినప్పుడు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 నిజంగా చాలా విలువైన అవకాశం. పెద్ద పరీక్షల ఒత్తిడి లేకుండా సొంత జిల్లాలోనే ప్రభుత్వ కోర్టు వ్యవస్థలో పనిచేసే ఛాన్స్ అందరికీ రావడం సాధారణం కాదు. మీరు అర్హులైతే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. అలాగే ఈ సమాచారం మీ స్నేహితులకు, బంధువులకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో ముఖ్యమైన జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.